బుల్లితెరలో కార్తీక దీపం సీరియల్కున్న క్రేజ్ మామూలుగా లేదు. కొన్నేళ్ల పాటు ప్రేక్షకులను అలరించింది కార్తీక దీపం సీరియల్. అయితే ప్రస్తుతం కార్తీక దీపం ఇది నవవసంతం అంటూ ప్రేక్షకులను మరోసారి అలరిస్తోంది. అయితే కార్తీక దీపం సీరియల్లో నటిస్తున్న ఉషారాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఉషారాణికి ఓ చేదు అనుభవం ఎదురైంది. సాధారణంగా సెలబ్రిటీలు ఎవరు ఇలాంటి విషయాలను బయటకు చెప్పుకోరు. కానీ ఉషారాణి మాత్రం తన అభిమానులకు సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసింది. మీరు నాలా మోసపోకండి అంటూ ఓ వీడియోని నెటిజన్లతో షేర్ చేసుకుంది. అసలు విషయానికి వస్తే, నాకు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఉంది. అది మా అబ్బాయి షాపింగ్ అని తీసుకెళ్ళి ఎక్కడ పోగొట్టుకున్నాడో. ఆ కార్డు దాదాపు 5 లక్షల వరకు క్రెడిట్ ఉంటుంది. అయితే ఆ కార్డుని మా అబ్బాయి తరచూ జోబులో పెట్టి మర్చిపోతూ ఉంటాడు. అందుకే ఆ కార్డుని బ్లాక్ చేయకుండా అలాగే వదిలేశాను. పైగా ఆ కార్డు నా షాపింగ్ కోసం తరచూ వాడుతుంటాను. ఆన్లైన్లో నేను షాపింగ్ చేస్తుంటాను కదా అని లైట్ తీసుకున్నా. కొన్ని రోజుల తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక గంభీరమైన గొంతుతో, నేను డిఎస్పీని మాట్లాడుతున్నాను. మీరు ఉషారాణి కదా? మీ నంబరు ఒక ఫ్రాడ్ కేసులో లింక్ అయి ఉంది. ఆ కేసును క్యాన్సిల్ చేసేందుకు ఒక ఓటీపీ వస్తుంది. దానిని నాకు షేర్ చేయండి అని అడిగాడు. అయితే కాసేపు నేను ఆలోచించి, వెంటనే ఓటీపీలు చెప్పకూడదని మీరే అంటారు కదా, మళ్ళీ ఓటీపీ ఎందుకు అడుగుతున్నారు? నేను ఆఫీస్కే వచ్చి ఓటీపీ చెప్తాను అన్నాను. దాంతో అతను ఫోన్ కట్ చేశాడు. కాసేపటి తర్వాత వాట్సాప్కి ఒక బిల్లు పెట్టారు. అందులో మా ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ ఉన్నాయి. ఇది ఇలాగే వదిలేస్తే చాలా ప్రమాదకరమని గ్రహించి నేను వెంటనే బ్యాంకుకి వెళ్ళి నా క్రెడిట్ కార్డుని బ్లాక్ చేయించాను. మీరు నాలా మోసపోకండి అంటూ ఒక వీడియోని షేర్ చేసింది ఉషారాణి.